హలో ఎవ్రీవన్. ఈ రోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 24th జూలై షిఫ్ట్ టు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ famous for celebrating the which state is famous for celebrating the Majuli festival? సో మాజులి ఫెస్టివల్ అస్సాం స్టేట్ కి సంబంధించిన ఫెస్టివల్. సో ఈ మాజులి అనేది ఒక ఐలాండ్ అన్నమాట. ఏ రివర్ కి దగ్గరగా ఉంది ఈ ఐలాండ్ అంటే బ్రహ్మపుత్ర రివర్ కి. ఓకే, సో ఇదొక లార్జెస్ట్ రివర్ ఐలాండ్ అండ్ ఆ అస్సాం స్టేట్ యొక్క కల్చరల్ క్యాపిటల్ కూడా. సో ఈ మాజులి ఫెస్టివల్ అనేది ఒక ఫేమస్ కల్చరల్ ఫెస్టివల్ అస్సాంలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, అండ్ ఇదొక 3 days ఫెస్టివల్. అండ్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ నవంబర్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, సో ఈ ఫెస్టివల్ మెయిన్ గా ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ని అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ ని ప్రమోట్ చేస్తుంది. ఓకే, environmental awareness and sustainable development practices. Okay, next మణిపూర్ లో మనకి ఫేమస్ ఫెస్టివల్ కైరోబా ఉంటుంది. అండ్ సిక్కిం లో లోసర్, మేఘాలయలో నామ్ఫ్రెమ్. Next question. In India, which organization maintains the national highways? Easy question kada. NHAI, National Highways Authority of India. ఏమంటాం దీన్ని? NHAI అంటాం. ఓకే, సో మన హైవేస్ యొక్క డెవలప్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ మేనేజ్మెంట్ కానీ ఈ NHAI అనేది రెస్పాన్సిబుల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ select the correct statement. Mitochondria and nucleus are found in bacteria. సో బ్యాక్టీరియాకి మనకి ఎటువంటి అంటే బ్యాక్టీరియాలో ఎటువంటి న్యూక్లియస్ అనేది ఉండదన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్, రైబోజోమ్స్, మైటోకాండ్రియా అండ్ లైసోజోమ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ యానిమల్ సెల్స్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. సో రైబోజోమ్సే మన ప్రోటీన్స్ యొక్క సింథసైజింగ్ కి రెస్పాన్సిబుల్ అన్నమాట. సో ప్రతి యానిమల్ సెల్ లో మనకి రైబోజోమ్స్, లైసోజోమ్స్, మైటోకాండ్రియా అనేవి ప్రెసెంట్ అవుతాయి. సో మైటోకాండ్రియా పవర్ హౌస్ కదా, ఎనర్జీ ప్రొడ్యూసింగ్ ఆర్గనల్ ఇన్ యానిమల్ సెల్. ఓకే, అండ్ లైసోజోమ్స్ మనకి యానిమల్ సెల్స్ లోనే ఉంటుంది. వేస్ట్ మెటీరియల్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది లైసోజోమ్స్. ఓకే, నెక్స్ట్, chloroplasts, ribosomes and nucleus are present in fungal cells. ఈ క్లోరోప్లాస్ట్ అనేవి మనకి ప్లాంట్ సెల్స్ లో ఉంటుంది. దట్ ఈస్ వై ప్లాంట్స్ ఆర్ ఇన్ గ్రీన్. ఓకే, సో ఇది కూడా తప్పు.
Mitochondria and nucleus is absent in plant cell. ఇది కూడా తప్పు. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ ఎక్స్ప్రెషన్ అడుగుతున్నారు. సో గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఏంటి అంటే మన గవర్నమెంట్ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ రెవెన్యూ యొక్క డిఫరెన్స్ అన్నమాట. ఓకే, దాన్ని మనం గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ అంటాము. సో అంటే అది ఇట్ టేక్స్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ఆల్ బారోయింగ్స్ కానీ అన్ని టైప్స్ ఆఫ్ బారోయింగ్స్ ని అండ్ అలానే ఆర్బిఐ అలానే అబ్రాడ్ నుంచి తెచ్చుకున్న బారోయింగ్స్ ని అన్ని టైప్స్ ఆఫ్ బారోయింగ్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటున్నది. ఓకే, సో గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ net borrowing at home from RBI and from abroad. Okay, next. Shunga dynasty king. So last king of Shunga dynasty is Devabhuti. Okay, northern part lo untundi. సో శుంగా డైనాసిటీ గురించి పుష్యమిత్ర శుంగా ఫౌండర్ ఆఫ్ శుంగా డైనాసిటీ. ఓకే, అండ్ స్టార్టింగ్ పుష్యమిత్ర, లాస్ట్ దేవభూతి. Who received the Nobel Prize for his research in the stereochemistry of organic molecules and reactions in 1975. So Vladimir Krylov. So ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది 1975 లో ఫర్ హిస్ రీసెర్చ్ ఇన్ స్టీరియోకెమిస్ట్రీ. పెద్ద ఇంత నుంచి నేను చెప్పలేను దీని గురించి. నెక్స్ట్, which of the following was the debutant team in the ICC Women T20 World Cup 2020? So debutant team Thailand lo jarigindi. Thailand team debutant team for ICC Women T20 World Cup 2020. So ఇదే ఫస్ట్ టైం థాయిలాండ్ పార్టిసిపేట్ చేయడం ICC Women's T20 World Cup లో. ఓకే, సో వాళ్ళు ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్ అండ్ శ్రీలంక వాళ్ళతో ఆడటం జరిగింది. ఓకే, సో ఎటువంటి మ్యాచెస్ విన్ అవటం జరగలేదన్నమాట. నెక్స్ట్, ఐసీసీ ఫుల్ ఫామ్ తెలుసా? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. Next, which social media platform's plea against summons to Delhi Assembly was rejected by Supreme Court in July 2021? Facebook. So, July 2021 లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఫేస్బుక్ ప్లీని రిజెక్ట్ చేయడం జరిగింది. అగేన్స్ట్ ఏంటి అంటే ఢిల్లీ అసెంబ్లీ పీస్ అండ్ హార్మోనీ కమిటీకి సమన్స్ ఇష్యూ చేయడం జరిగింది. దానికి అగేనిస్ట్ గా ఫేస్బుక్ లో ప్లీ చేశారు. దాన్ని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేసింది జూలై 2021 లో. లేక్ విక్టోరియా ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్? సో లేక్ విక్టోరియా ఇస్ ఇన్ టాంజానియా, ఉగాండా అండ్ కెన్యా. ఓకే, సో ఇది ఆఫ్రికాలోనే లార్జెస్ట్ లేక్ అండ్ అలానే సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, లేక్ విక్టోరియా. సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఓకే, నెక్స్ట్, సో ఎందులో ఉంది? టాంజానియాలో ఉంది, ఉగాండాలో ఉంది, కెన్యాలో ఉంది. Which hill is a plateau of Meghalaya Plateau? So
సో మేఘాలయ ప్లాట్యూలో జైంటియా హిల్స్ ఉంటాయి. సో ఇది నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి. ఓకే. సో వీటిలో ఈ హిల్స్ లో చాలా మంది ట్రైబ్స్ ఉంటాయి. అలానే ఆ ట్రైబ్స్ లోనే జైంటియా అండ్ నార్, పిఎన్ఏఆర్ నార్, ఓకే, ఈ కమ్యూనిటీస్ అనేవి ఈ హిల్స్ లో ఉంటాయి అన్నమాట. సో కార్డమమ్ హిల్స్ మనకి వెస్ట్రన్ ఘాట్స్ లో ఉంటాయి. అండ్ నీలగిరి హిల్స్ కూడా వెస్ట్రన్ ఘాట్స్ లోనే ఉంటాయి. అనైమలై హిల్స్ మనకి అనైమలై హిల్స్ కి ఇంకొక నేమ్ ఉంది, ఎలిఫెంట్ హిల్స్ అని. ఓకే, నెక్స్ట్ టాలెంట్ చూపించాల్సింది ఇప్పుడు. ప్రజ్వల్ ఛాలెంజ్ विचारशील दिमागों को बदलाव लाने हेतु एक मंच प्रदान करने के लिए एक राष्ट्रव्यापी पहल डैश द्वारा शुरू की गई, प्रज्वल ఛాలెంజ్. సో ప్రజ్వల్ ఛాలెంజ్ అనేది ఒక ఇనిషియేటివ్. హిందీ ఏముందో కానీ ప్రజ్వల్ ఛాలెంజ్ అని మాత్రం అర్థమైంది. సో ప్రజ్వల్ ఛాలెంజ్ ఏ డిపార్ట్మెంట్ అంటే ఏ మినిస్ట్రీ, రాష్ట్ర వ్యాపి పెహల్. సో ఏ మినిస్ట్రీ అని అడుగుతున్నారు. ఏ మినిస్ట్రీ స్టార్ట్ చేసింది ప్రజ్వల్ ఛాలెంజ్ ని? సో ప్రజ్వల్ ఛాలెంజ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ప్రజ్వల ఛాలెంజ్ Ministry of Rural Development, Gramin Vikas Mantralay. సో దీన్ని 2019 లో లాంచ్ చేశారు. నెక్స్ట్, ఈశ్వరి ప్రసాద్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ క్లాసికల్ డాన్సెస్? ఈశ్వరి ప్రసాద్ కథక్, కథకీశ్వరి ప్రసాద్, కథకీశ్వరి ప్రసాద్, కథకీశ్వరి ప్రసాద్. నెక్స్ట్, సో ఈశ్వరి ప్రసాద్ మనకి అలహాబాద్ లో ఉండేవాళ్ళు. నెక్స్ట్, హూ ఫౌండెడ్ ద లక్నో ఘరానా? ఇతనే ఈశ్వరి ప్రసాద్. లక్నో ఘరానా కూడా కథక్ లక్నో ఘరానా అంటాము. చూసారా, సేమ్ క్వశ్చన్స్ డిఫరెంట్ టైప్ గా ఇచ్చారు. సో లక్నో ఘరానా ఆఫ్ కథక్ ఈశ్వరి ప్రసాద్ తెలిస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ అనేవి వస్తాయి. నాకు తెలియాలి కదా. Which of the following cities was sacked by victorious armies after the Battle of Talikota? The Battle of Talikota was fought between Vijayanagara Empire and Deccan Sultanates. ఎప్పుడు 1565 లో బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. నెక్స్ట్, which 5-year plan aimed to increase rapid growth in food grains and production? 7th 5-year plan. 10th 5-year plan 1985 to 1990 ఇంప్లిమెంట్ చేశారు. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ర్యాపిడ్ ఫుడ్ గ్రోత్ ని అచీవ్ చేయాలి, గ్రెయిన్ ప్రొడక్షన్ ని అచీవ్ చేయాలి, అలానే సఫిషియన్సీ ఆఫ్ ఫుడ్ ని అచీవ్ చేయాలి అని
ఎయిమ్, ఈ 5-year ప్లాన్ యొక్క మెయిన్ ఎయిమ్. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ అనుకుంటాం, లాస్ట్ జిఏ క్లాస్ లో చెప్పినట్టు గుర్తు. నెక్స్ట్, in which month of 2021 was the All India Survey of Migrant Workers under the overall guidance of an expert group came into effect? So All India Survey on Migrant Workers కండక్ట్ చేయడం జరిగింది. సో ఎవరి గైడెన్స్ లో అంటే ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ కింద. సో ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఏ మంత్ లో అంటే ఏప్రిల్లో. ఓకే, ఏప్రిల్లో ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్, as per 2011 census, density of population in India 382 per kilometer square. అంటే ప్రతి ఒక స్క్వేర్ కిలోమీటర్ కి ఆ ల్యాండ్ ఏరియాలో యావరేజ్ గా 382 పీపుల్ అనే కౌంట్ వాళ్ళు లివ్ చేస్తున్నారు ఇండియాలో. ఓకే, who was the first Indian to qualify for covenanted services? Satyendranath Tagore. So itanu first Indian anamata to qualify for covenanted service. So itanu Indian Civil Service ICS ni ICS ని క్లియర్ చేశాడు 1863 లో. క్లియర్ చేసి బెంగాల్ ప్రెసిడెన్సీ సివిల్ సర్వీస్ లో జాయిన్ అవటం జరిగింది. ఓకే, సో ఈ సత్యేంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ఏ మెంబర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్. ఓకే, నెక్స్ట్, next question. The first Women's Cricket World Cup was hosted by which of the following countries? First Women's Cricket World Cup ఇంగ్లాండ్ లో హోస్ట్ చేయడం. ఇంగ్లాండ్ హోస్ట్ చేసింది ఎప్పుడు అంటే 1973 లో. ఓకే, సో 4 teams, ఒకటి ఇంగ్లాండ్, ఇంకోటి న్యూజిలాండ్ అండ్ జమైకా, ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, జమైకా ఈ 4 teams అనేవి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇంగ్లాండ్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా రన్నర్. Plant varieties like bamboo, epiphytes, aini, semel, guttal, and mundale are found in which type of Indian forest? మనకు ఆ పేర్లే తెలియవు, మళ్ళీ ఏ అడవుల్లో దొరుకుతాయి ఎట్లా తెలుస్తుంది? ఈ వెరైటీస్ అన్ని మనకి మాయిస్ట్ టైప్ ఆఫ్ ట్రాపికల్ ఫారెస్ట్ లో అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ మాయిస్ట్ ట్రాపికల్ ఫారెస్ట్ ఏంటి అంటే వాటికి ఎక్కువ రైన్ఫాల్ ఉంటుంది, ఎక్కువ హ్యూమిడిటీ ఉంటుంది, టెంపరేచర్ కూడా నాట్ ఎక్సీడ్ 28 degrees అనమాట. 20 నుంచి 28 degrees సెల్సియస్ ఒక టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ మాయిస్ట్ ఆల్ ద టైం ప్రెసెంట్ అయి ఉంటుంది. అలానే రైన్ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మాయిస్ట్ ట్రాపికల్ ఫారెస్ట్ లో. ఇటువంటి ఫారెస్ట్ లోనే మనకి ప్లాంట్ వెరైటీస్ లైక్ బ్యాంబూ, ఎపిఫైట్స్, ఎయిని, సేమల్, గుట్టల్ అండ్ మండేన్ అనేవి లభించడం జరుగుతుంది. ఉస్తాద్ హసూ ఖాన్. ఉస్తాద్ హసూ ఖాన్ గ్వాలియర్ ఘరానాకి సంబంధించిన పర్సన్. ఓకే, సో ఇతని యొక్క సన్ ఉస్తాద్ హద్దూ ఖాన్. హసూ ఖాన్ ఫాదర్, హద్దూ ఖాన్ సన్. అతని సన్ కూడా గ్వాలియర్ ఘరానాకి అసోసియేట్ అయిన పర్సన్ అన్నమాట. నెక్స్ట్, డ్రై ఐస్, అమోనియం క్లోరైడ్, naphthalene balls, camphor, all these compounds are example of
సబ్లిమబుల్ సబ్స్టెన్సెస్. ప్రాసెస్ ఆఫ్ సబ్లిమేషన్ మీరు ఖచ్చితంగా స్కూల్ డేస్ లో చదువుకున్నారు. ఓకే, సో సబ్లిమేషన్ అంటే ఏంటి అంటే ఒక సాలిడ్ సబ్స్టెన్స్ అనేది డైరెక్ట్ గా గ్యాసెస్ సబ్స్టెన్స్ గా మారిపోతుంది వితౌట్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఇంటర్మీడియట్ లిక్విడ్ స్టేట్. సో మీరు లిక్విడ్ స్టేట్ గా మారకుండానే సాలిడ్ స్టేట్ గా ఉండగానే గ్యాసెస్ స్టేట్ గా మారుతుంది. అటువంటి ప్రాసెస్ ని, దట్ పర్టికులర్ ప్రాసెస్ ని మనం వి కాల్ ఇట్ as సబ్లిమేషన్. సో ఇవన్నీ డ్రై ఐస్ కానీ, అమోనియం క్లోరైడ్ కానీ, నాప్థలిన్ బాల్స్, ఇవన్నీ సరే డ్రై ఐస్, అమోనియం క్లోరైడ్ క్యాంఫర్ తక్కువ యూజ్ చేస్తాం అనుకుంటే నాప్థలిన్ బాల్స్ మనం క్లోత్స్ లో పెడతాము. సో అవి ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం దే గెట్ వానిష్డ్, అంటే అవి ఎవాపరేట్ అయిపోతాయి, గ్యాసెస్ ఫామ్ లోకి మారిపోతాయి. ఆ లిక్విడ్ స్టేట్ గా మారి తర్వాత గ్యాసెస్ ఫామ్ మారుతుందా? కాదు కదా. సో క్యాంఫర్ కూడా అంతే. ఇఫ్ వి గెట్ క్యాంఫర్ ఎక్స్పోజ్ టు ఎయిర్, అది కూడా డైరెక్ట్ గా గ్యాసెస్ ఫామ్ లోకి మారిపోతుంది అన్లెస్ అండ్ అంటిల్ వి హీట్ ద క్యాంఫర్, లేకపోతే అది లిక్విడ్ స్టేట్ కి మారదు. నెక్స్ట్, the Supreme Court of India came into existence on 26 January 1950. 26 January 1950, Supreme Court of India came into existence. So it came into existence by replacing the Federal Court of India. Federal Court of India. ఓకే, నెక్స్ట్ మన ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు అంటే హీరాలాల్ జే కనియా. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హీరాలాల్ జే కనియా. ఖాన్ బహదూర్ led the revolt of 1857 from Bareilly. ఓకే, సో ఖాన్ బహదూర్ 1857 లో బరేలీ నుంచి రివోల్ట్ అనేది లీడ్ చేయడం జరిగింది. సో బరేలీ అనేది ఈ 1857 రివోల్ట్ లో ఒక ఇంపార్టెంట్ సెంటర్ గా చెప్పుకోవచ్చు. అండ్ అలానే చాలా బ్యాటిల్స్ జరిగాయి రెబల్స్ అను బ్రిటిష్ కి మధ్యలో. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సో రివోల్ట్ అగైన్స్ట్ రెబల్స్ అండ్ బ్రిటిష్. Next, which was the first country to incorporate fundamental duties in its constitution? So fundamental duties, USSR. మనం USSR constitution నుంచి fundamental duties ని borrow చేసుకున్నాం. So it was the first country to incorporate fundamental duties in its constitution. Okay, so that's all for today. సో నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్.